వరంగల్ జిల్లాలో రాజకీయ విమర్శలు మరింత వేడెక్కాయి. దేవాదుల ప్రాజెక్టు, రైతుల సమస్యలు, ఓటరు నమోదు కార్యక్రమంపై తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య ప్రభుత్వంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేశారు. రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రఘునాథపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎస్ఐఆర్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం ఖిలాషాపూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య మాట్లాడారు. రాష్ట్రంలో ఓటరు నమోదు కార్యక్రమం ఆశించిన స్థాయిలో జరగలేదని ఆయన అన్నారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 72%, రాష్ట్ర వ్యాప్తంగా 40%కి మించి నమోదు జరగలేదని తెలిపారు. బిఎల్ఓలకు సరైన శిక్షణ ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. అందుకే ఎన్నికల సంఘం గడువును పొడిగించాల్సొచ్చిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటు చోరీకి అవకాశం లేకుండా ఉండాలంటే బిఎల్ఓలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రతి బిఎల్ఏ కూడా ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని డాక్టర్ రాజయ్య పిలుపునిచ్చారు. దేవాదుల ప్రాజెక్టు విషయంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు కడియం శ్రీహరి తీరు ఉంది అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు కోసం 17,000 కోట్లు కేటాయించిందని, థర్డ్ ఫేజ్ పనులు పూర్తి చేయడానికి 2,500 కోట్లు అవసరముండగా కేవలం 194 కోట్లు మాత్రమే కేటాయించారని ఆరోపించారు. థర్డ్ ఫేజ్ పూర్తయితే 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ప్రస్తుతం 3 మోటార్లు ఆన్లైన్లో తీసుకున్నారు. 99 మందికి ఫామ్స్ ఇచ్చేసినా. ఫామ్స్ అన్ని కలిపి ఒక్కొక్కరు 2 వస్తున్నాయా? దాని దగ్గర పని అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి నేను ఫోన్లు చేసిన, వాళ్ళు ఈ రేపు సండే కదా రేపు వస్తామని చెప్పారు. డ్యూటీ దగ్గర లీవ్ లేదు, సండే వస్తామంటే. ఇప్పుడు ఎంతమంది ఫోన్ కాంటాక్ట్ ఉంటే అంతమందిని ఇక్కడ ఉన్న ఊరు కన్నతల్లి, ఇక్కడ ఉంటే మంచిగా ఉంటుంది, అక్కడ పోతే వర్కబడి అని పేరు ఉంటుంది మీకు. ఇక్కడైతే రేషన్ కార్డు కానీ, ఓటు కానీ, తర్వాత ఆధార్ కార్డు కానీ, మనం పుట్టిన జాగా నుంచి వెళ్ళి ఉంటే గట్టి బలం. కాబట్టి ఓటు అనేది ఇక్కడ సరే బతుకుదేరు కోసం అటో ఇటు మనం పోతుంటాము, కానీ ఓటు అనేది మాత్రం ఉన్న ఊళ్ళో ఉంటే గొప్పగా ఉంటే చెప్పుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది. సో మేడమే కాకుండా మీరు కూడా ఈ వార్డుకు సంబంధించిన వాళ్ళు, మన బిఎల్ కేటీ రామారావు గారి నాయకత్వం, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. సర్దార్ పాపన్న రాజధానిగా ఏర్పాటు చేసుకొని ఖిలాషాపూర్ గ్రామాన్ని ఒక పట్టణ వాతావరణంగా దాదాపు 370 సంవత్సరాల కిందనే ఎంతో గొప్పగా పాలన చేసిన బహుజన నాయకుడు సర్దార్ పాపన్న నడయాడిన గడ్డ ఖిలాషాపూర్లో. ఈరోజు రఘునాథపల్లి మండల్ ఖిలాషాపూర్లో ఈరోజు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓట్స్, ప్రతి 20 సంవత్సరాలకు ఒక్కసారి ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమం ఉండాలని చెప్పేసి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనందరికీ ఓటు హక్కును కల్పించిన నేత, మరి దళిత పితామహుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. దాంట్లో భాగంగానే 2002లో మనం అప్పుడు సమగ్ర విచారణ జరిపి ఓటు హక్కును కల్పించడం జరిగింది. మళ్ళీ 20 సంవత్సరాలంటే 2022లో జరగాల్సింది, కానీ
కరోనా వల్ల కాస్త ఆలస్యమై, జనరల్ ఎలక్షన్ల వల్ల ఆలస్యమై ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దయచేసి ఈ కార్యక్రమంలో పౌరులందరూ, ప్రతి గ్రామంలో సంబంధించిన వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును మరొక్కసారి పునరుద్ధరించుకోవాలి లేదా మళ్ళీ రాయించుకోవాలి. కిలాషాపూర్లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన షాగా కవిత సర్పంచ్ గారి నాయకత్వంలో మన పార్టీకి సంబంధించిన 3 బిఎల్ఏలు, వారితో పాటు బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా గొప్పగా ఈరోజు ప్రజలందరినీ వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, నమోదు చేసుకోవాల్సిందిగా మన శ్రేణులు చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ శ్రేణులకు హృదయపూర్వకంగా నేను అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మనందరికీ మాటికి మోసం చేస్తుంది. ఇవాళ 2023 డిసెంబర్లో ఆయన గెలిస్తే 31 నెలలు అయిపోయి 32 నెలలు అవుతుంది. దేవాదులకి అప్పటి వరకే 90% పనులు అయిపోయినాయి. మనందరూ తెలుసు, దేవాదుల నీళ్లు మన కిలాషాపూర్ చెరువులన్నీ దేవాదుల నీళ్లతోనే నింపుకున్న సంగతి మనం ఎప్పుడు మర్చిపోద్దు. అన్ని చెరువులు మిషన్ కాకతీయ ద్వారా మనం మరమ్మతులు చేసుకున్నాం. దేవాదుల మన పైనే కాలువ పోతుంది కాబట్టి చీటకోడూరు మన ఫీడర్ ఛానల్ కాబట్టి దాని ద్వారా మనకు వీలైనన్ని చెరువులు నింపుకున్నాం. ఆ రకంగా అప్పుడు పారిన పారకే తప్ప దున్నపోతు మీద నీళ్ళు ఎట్లా పోతే ఎట్లనో కడియం శ్రేణి మీద కూడా గంతే. చెప్పేది వేరు, చేసేది వేరు. మనము 90% దేవాదుల పనులు చేసి ఆయన కప్పచెప్తే 31 నెలల్లో 1 ఎకరం కూడా ల్యాండ్ ఎక్వైరీ చేయలే. 1 ఎకరానికి అదనంగా నీళ్ళు ఇవ్వలే. 31 నెలల్లో 1 రూపాయి కూడా జరిగిన పనులకు బిల్లులు ఇప్పియలే. దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు పనులన్నీ ఎప్పుడూ అయిపోతే మొన్న బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దగ్గరకు వచ్చి మెయింటెనెన్స్ కోసమని 194 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని చెప్పేసి మాట్లాడిపోవడం సిగ్గుచేటు. దాదాపు దేవాదుల కోసం ఇప్పటివరకు ఖర్చు పెట్టిన పైసలు 15,300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇంకో 250 కోట్ల రూపాయలు 2,500 కోట్ల రూపాయలు అయితే మొత్తము పనులు అయిపోతాయని చెప్పేసి అనేక రిపోర్ట్లు ఇస్తే ఎంత ఘోరం అంటే మనం ఆల్రెడీ 90% పనులు అయిపోయినాయంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు 91% పని అయిపోయింది అంటాడు. అంటే 31 నెలల్లో 1% పని మాత్రమే చేసినట్టు. కొండందవి ఎలకన్ పట్టుడు అంటారు కదా, చెప్పేదేమో కొండంతలు చేసేదంతా చీమంత అన్నట్టు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 6 సార్లు క్యాబినెట్ మంత్రులు దేవాదుల దగ్గర పోయి చూసిళ్ళు, అదేవిధంగా దేవన్నపేట పంప్ హౌస్ దగ్గర పోయి చూసిళ్ళు. దేవన్నపేట పంప్ హౌస్ దగ్గర 3 మోటార్లు ఉంటాయి. అంటే మనకు మొత్తం కూడా థర్డ్ ఫేజ్ ద్వారానే 60% దేవాదుల నీళ్ళు వస్తాయి. 60%. ఇప్పుడు ఇన్ని రోజులు వచ్చినాయి 40%. దానివల్ల 60% వస్తే 6,10,000 ఎకరాలకు నీళ్ళు అందించే పరిస్థితి ఉంటుంది. మన గణపురం కావచ్చు, ఆళ్ళేరు కావచ్చు, పాలకుర్తి కావచ్చు, జనగాం కావచ్చు, ఈ నియోజకవర్గాలకు 1% పని పెంచి 1 మోటార్ ఆన్ చేసి గతంలో పోయిన సంవత్సరం ఆగమేఘాల మీద మనం ధర్నా చేస్తే ధర్మసాలలో అసెంబ్లీ నడుస్తుంటొచ్చి ఆగమేఘాల మీద పంపులు ఆన్ చేయబోతే పంపులు మొరాయించినాయి, పంపులు ఆన్లు కాలే. ఒకడే వచ్చినామని సురేఖ, అదేవిధంగా సీతక్క మంత్రులందరూ లబోదిబో అంటే మళ్ళీ అందరూ కలిసి మళ్ళీ దేవన్నపేట పంప్ హౌస్ దగ్గరికి వచ్చి మోటార్ ఆన్ చేస్తే మోటార్ అయింది కానీ పైపులు పగిలిపోయినాయి. రేవంత్ రెడ్డిది ఐరన్ లెగ్, అదేవిధంగా ఇక్కడ కడియం సైడ్ కూడా ఐరన్ లెగ్. ఈ ఐరన్ లెగ్ ఎక్కడ పోయినా కూడా పనులు జరగవు.
విధ్వంసమే. అక్కడ రేవంత్ రెడ్డి అయినా విధ్వంసమే, ఇక్కడ కడియం శ్రీ అయినా వికృత చేసినలే అహము అహంకారం తప్ప వేరేది కనిపించదు. ఆ పైపులు పగిలిపోతే ఇప్పటి వరకు రిపేర్ చేయక ఈ సంవత్సర కాలంలో ఒక్క పైపు రిపేర్ చేసి ఒక్క మోటార్ మొన్న ఆన్ చేసి 60% నీళ్ళు వచ్చే దగ్గర ఒక్క మోటార్ ఆన్ చేసి మొత్తం ఎన్నడూ చల్లుకోలేదు గోదావరి నీళ్ళు చల్లుకుంటాను మీద అని చెప్పేసి గణపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చక ఆయన చేసిన పాపాలన్నీ పోవాలని చెప్పేసి గోదావరి తల్లి నీళ్లు తలక మీద చల్లుకున్నాడు. మరి ఏమన్నా ఒరిగిందా అంటే ఏమి లేదు. మొత్తం రిజర్వాయర్లన్నీ ఎండిపోయినాయి. ధర్మసార రిజర్వాయర్ ఒట్టిపోయింది, గణపూర్ రిజర్వాయర్ ఒట్టిపోయింది, పక్కన ఉన్న అశ్వరాపిల్ల కావచ్చు, పైన గండి రామారావు కావచ్చు, మన పైన కాదు చీటకొడూరు కింద బొమ్మకూరు, పైన ఉన్న తపాస్పల్లి, తర్వాత కిందికి నవపేట, ఇవన్నీ రిజర్వాయర్లు. కేసీఆర్ గారి ఆశీస్సులతో ఒక్క నియోజకవర్గంలో 9 రిజర్వాయర్లను తెచ్చిన ఘనత మీ అందరి సహకారంలో నాది. కేసీఆర్ గారు 98 మార్కులతో మొదటి స్థానము, కేటీఆర్ 92 మార్కులతో రెండో స్థానము, 88 మార్కులతో హరీష్ రావు మూడో స్థానము, డాక్టర్ రాజయ్య మీ అందరి ఆశీర్వాదంతో 4వ స్థానం. అభివృద్ధి సంక్షేమంలో 4వ స్థానం వచ్చిందంటే ఇలా ఇరిగేషన్ రంగంలో నెంబర్ 1 అనుకున్నాం. ఆ రోజు మనం ఇన్ని రిజర్వాయర్లు ఎక్కడ లేవు. 1,53,000 ఎకరాలకు నీళ్ళు అందించడానికి ప్రతి చెరువు నిండితే దేవాదులతో నిండాలి, లేదా దేవుడు ఏమంటారు వానదేవుడి సహకారంతో అట్లానే చెల్లినే. కానీ ఎప్పుడు మన ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఎప్పుడు చెరువు ఎండిపోయింది లేదు, కరువు వచ్చింది కూడా లేదు. ఇవాళ కరువు చూస్తున్నాం. ఎల్నినో ప్రభావం వల్ల ఇప్పటికే 35% వర్షాలు లేవు, నార్లు పోతే ఎండిపోయినాయి. అదేవిధంగా మరి ఏమంటారు పైపులతో నీళ్ళు పట్టే పరిస్థితి ఏర్పడ్డది. కడియం శ్రీగారికి కనీసం సీమ కుట్టినట్టు లేదు. అరే కనీసము అవగాహన చేసి ఏప్రిల్ మేలో నీళ్లు తీసుకొచ్చేదానికి సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దగ్గర 7 టీఎంసీల నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. మనము 365 రోజులు నీళ్ళు ఎత్తిపోయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఓన్లీ అధికారులకు సమీక్ష ఏర్పాటు చేసి ఆదేశం ఇస్తే నీళ్లు పోసేటి. చాలాసార్లు నేను వీడియోలు తీసిపెట్టిన. ఏప్రిల్ నెలలో మే నెలలో వాగులు దాటకుండా బండి తీసుకొని మనం తెలియకుండా వాగు మించాలి వస్తుంటే రాయగూడెం నుంచి వెళ్ళి అక్కడ సరస్వతి టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళి చిలుపూరు రోడ్డుకు రావాలంటే మనకు వాగులో నీళ్ళు పోతున్నట్టు తెలియదు. చెరువు నిండింది ఎప్పుడో కథ వాగులో నీళ్ళు పోతే బండి దాటని పరిస్థితి ఏప్రిల్ నెలలో మే నెలలో. అట్లా సస్యశ్యామలంగా ఉండే. అంతకుముందు వాగులలో ఎక్కడ మరి తుంగ ఉండకపోయేది. ఇప్పుడు ఎక్కడ వాగులో చూసిన తుమ్మలు ఉండే. ఇప్పుడు అంతా తుంగంతా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అది పాపం కళ్ళు, కడియం శ్రీ కళ్ళు పాపం కళ్ళు. పచ్చగుంటే ఓర్వాడు, పచ్చగుంటే ఓర్వాడు, మంచి బట్టలు వేసుకుంటే ఓర్వాడు, మంచిగా మాట్లాడితే ఓర్వాడు, మంచిగా తింటే కూడా చేయడం పెట్టుకొని తినే పరిస్థితి ఉంటుంది. తింటే తిండిని కూడా కామెంట్ చేసే దుర్మార్గుడు కడియం శ్రీ. రైతుల రక్తం కళ్ళ చూస్తానంటే తెలంగాణ వాదులు ఉద్యమకారులు అందరూ కూడా వేల సంచుల రక్తం ఇస్తున్నారు. ఇగో మేము రక్తం ఇస్తున్నాం, మా పంట పొలాలకు నీళ్ళు ఇవ్వమని చెప్పేసి మన కార్యకర్తలు అంటున్నారు. ఏమాత్రం కనికరం లేదు. ఎందుకంటే రాక్షసుడు ఎంతనో రేవంత్ ఎంత. ఒక నిరంకుశ పాలన అందించిన హిట్లర్తో పోల్చుకుంటున్నాడు. లక్షల మంది సోవియట్ రష్యాలో లక్షల మందిని నరమేధం చేసిన ఒక రాక్షసుడు హిట్లర్. ఆయన నాకు వారసుడు, ఆయన ఆదర్శం అని చెప్తా ఉన్నాడు. నేను హైదరాబాదులో హైడ్రా పేరుతో కూలగొడుతున్నా, భూసి ప్రక్షాళన పేరుతో కూలగొడుతున్నా. ఆయన నాకేం లేదు. రైతులు ఏడుస్తున్నది అంటే ఈయన వికటహాసం మొత్తం నవ్వుతూ ఉంటా అంటాడు. రైతులు బాధపడుతూ ఉంటే ఈయనకు సంతోషపడుతూ ఉంటాడు. రాక్షసానందం. అందుకనే రైతుల పాలిటి రాక్షసుడు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా బెసిజాలకు పోకుండా నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి ఉట్టిగా. వెంటనే నీకేమాత్రం రైతుల మీద ప్రేమన్నా, తెలంగాణ మీద ఉన్న ఎలాంటి బేసిజాలకు పోకుండా వెంటనే నీటిని విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సమ్మక్క సారాలమ్మ దగ్గర ఎన్ని మోటార్లు ఉన్నాయో అవన్నీ, అదేవిధంగా దేవన్నపేటలో ఎన్ని మోటార్లు ఉన్నాయో అవన్నీ కూడా ఆన్ చేసి మన గణపురం నియోజకవర్గానికి దేవాదుల ప్రాజెక్టే దిక్కు. సో దాని నుండి వచ్చిన నీళ్ళే మన గణపురం నియోజకవర్గం మొత్తం కూడా పారుతాయి. కాబట్టి
మనములు దాటిన తర్వాతనే పాలకుర్తి, మనం దాటిన తర్వాతనే ఆలేరు, మనములు దాటిన తర్వాతనే జనగాం, మనం దాటిన తర్వాతనే అటు మరి సిద్దిపేట వరకు కూడా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే నీటిని ఆన్ చేయాలని కోరుకుంటూ ఈరోజు ఏ ఒక్క వర్గం కూడా రైతు డిక్లరేషన్ అని రాహుల్ గాంధీతో డిక్లేర్ చేసి రైతులకు అన్యాయం చేసిండు. ఇవాళ హైదరాబాద్లో సరూర్ నగర్లో యువత నిరుద్యోగ గర్జన జరుగుతుంది, సంఘర్షణ సభ జరుగుతూ ఉన్నది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇయ్యలే. 10 పాస్ అయితే 10,000, 12 పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే ₹1,00,000, పిహెచ్డి పాస్ అయితే 5 లక్షల రూపాయలు, తర్వాత రాజీవ్ యువ వికాస్ పేరు మీద 5 లక్షల రూపాయలు ఇస్తారన్నాడు. ఎవరికి ఒక్క పైసా ఇవ్వలేదు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఒక్క ఉద్యోగం ఇవ్వని పరిస్థితి ఉన్నది. రైతులకు మరి నష్టం చేసిండు, ఈరోజు యువతలకు కూడా నష్టం చేసిండు. అదేవిధంగా యువ డిక్లరేషను ప్రియాంక గాంధీతో చేసి వాళ్ళను కూడా ఇవాళ నిండా ముంచిన పరిస్థితి, వాళ్ళ పేరు బదనాం చేసిండు. అదేవిధంగా బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి కామారెడ్డిలో చేసిండు, బీసీలకు అన్యాయం చేసిండు. మహిళా డిక్లరేషన్ అని నిజామాబాద్లో చేసిండు, మహిళలకు మహాలక్ష్మి పేరుతోటి 2,500 ఇస్తానన్నాడు, అది లేదు. మహిళలకు స్కూటీ కొని ఇస్తానన్నాడు, అది లేదు. మహిళలకు మరి కోటీశ్వరులను చేస్తానన్నాడు, అది లేదు. ఈరోజు అన్ని వర్గాలను ముంచి ఇక్కడ సంపాదించి రాహుల్ గాంధీ గారికి కప్పం కట్టి తన పదవి కాపాడుకుంటున్నాడు. తప్పకుండా కడియం శ్రీహరికి ఇక్కడ, కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి అక్కడ కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి మనమందరం కూడా బాధ్యతాయుత ప్రతిపక్షంగా సమయము అవకాశం వచ్చినప్పుడల్లా మన బాధ్యత ముళ్ళుగారతో పొడుచుడే. పనులైతాయా పని కాదా సర్వత విషయం, కానీ అధికార పార్టీని ఎప్పటికప్పుడు బదనాం చేస్తూ ఉండాలి. ఇవ్వకపోతే ఇస్తలేరని చెప్పాలి. మనకిత్తలేరని చెప్పుడు ఒక ఎత్తు, మనకు అర్హత ఉన్నా కూడా ఇయ్యారు. ఎట్లాగూ కక్ష సాధింపు ఉంటుంది. కడియం శ్రీఆర్ అంటేనే అహం, కడియం శ్రీఆర్ అంటేనే ఒక అహంకారి, కడియం శ్రీఆర్ అంటేనే దళిత దొర. కడియం శ్రీలో ఇప్పటి వరకు 73% గణపూర్ నియోజకవర్గం మొత్తం అయింది. రఘునాథ్పల్లికి వచ్చే వరకు 72% ఓట్లు అయినాయి. మన కిలాషాపూర్ పర్టికులర్ ఒక గ్రామంలో చూస్తే దాదాపు 70-72 మధ్యలో అయినట్టు ఇప్పుడు మనము బిఎల్ఓలతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. కేసీఆర్ గారి ఆదేశం మేరకు, కేటీ రామారావు గారి మార్గదర్శకంలో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఒక బాధ్యతాయుతంగా ఉండాలి. ఈరోజు మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేలుకొల్పాలి, ముళ్ళుగర్రతో పొడిసి లేపాలి అనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక కార్యాచరణ నిర్వర్తించి ప్రత్యేకంగా బిఎల్ఏలకు శిక్షణ ఇచ్చి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఒక వార్ రూమ్ను ఏర్పాటు చేసుకొని అన్ని గ్రామాలకు సంబంధించిన ఇన్ఫర్మేషను, అన్ని మండలాలకు సంబంధించిన ఇన్ఫర్మేషను, నియోజకవర్గ ఇన్ఫర్మేషన్ తీసుకొని రోజువారీగా మరి తెలంగాణ భవన్, మన సెంట్రల్ ఆఫీస్ తెలంగాణ భవన్కి పంపించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మనము ఇప్పటికే బిఎల్ఏల సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఓటరు నమోదును పరిశీలించడానికి, పర్యవేక్షించడానికి ఈరోజు మనము కిలాషాపూర్కు రావడం జరిగింది. దీనికి ముందు గోవర్ధనగిరి, అదేవిధంగా కంచనపల్లి, కిలాషాపూర్, తర్వాత కోమలలో చూసుకునే కార్యక్రమం ఈరోజు ప్రత్యేక గ్రామాలు తీసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ నాయకత్వము కేటీ రామారావు గారి ఆదేశం మేరకు ఈ ప్రభుత్వము సరి అయిన శిక్షనివ్వక బిఎల్ఓలకు అవగాహన లేకపోవడం వల్ల నత్తనడక నడుస్తుంది. రాష్ట్రం మొత్తంలో ఇప్పటివరకు 43% మాత్రమే నమోదైంది. పట్టణంలో హైదరాబాద్ లాంటి పట్టణంలో 23% మాత్రమే అయింది. కాబట్టి ఇంకొంత సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల అధికారిని కోరడం వల్ల ఈరోజు మరి ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా దీన్ని పొడిగించడం జరిగింది. దయచేసి మనమందరం కూడా అప్రమత్తం కావాలి. మొద్దు నిద్ర నటిస్తున్న
కాంగ్రెస్ ప్రభుత్వం మొడలు ఉంచాలంటే మనము మరింత క్రియాశీల పాత్ర పోషించాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దగ్గర ముగ్గురు ఉన్నారు. మనం ఇప్పుడు అక్కడ గ్రామ పంచాయతీ దగ్గర అనుకున్న ముగ్గురు ఎవరైతే ఉన్నారో, శ్రీనివాస్ ఉన్నాడు, మా గౌస్ ఉన్నాడు, శ్రీహరి ఉన్నాడు, రాజు, ఆరుగురు. అంటే మనం ముందు ఒక్కరే అఫీషియల్ కాబట్టి ఒక్కరి పేరు చెప్తున్నా. సో ఏదేమైనా కూడా మనము మరొక్కసారి మన కవితను గెలిపించిన కృతజ్ఞతతో అనుకోండి. మనము నిజంగా చెప్పాలంటే దుర్మార్గుడు, దుష్టుడు, నికృష్టుడైన కడియం శ్రీహరికే అంటే మనం బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ గెలిపించినాం. అంటే మనం ఎమ్మెల్యే ఓటు బీఆర్ఎస్కి ఇచ్చినాం, మన ఎంపీ ఓటు బీఆర్ఎస్కి ఇచ్చినాం, మన సర్పంచ్ గారు కూడా బీఆర్ఎస్ వల్లనే గెలవడం జరిగింది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పగడ్బందీగా గట్టిగా పనిచేస్తున్నది. కానీ నమ్మి నానబోస్తే పుచ్చిబుర్రలైనట్టు కడియం శ్రీహరి గారు ఈరోజు మనములందరినీ నట్టేట ముంచి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం జిత్తుల మారి నక్కలెక్క నంగి కేసీఆర్ దగ్గర వంగి దండం పెట్టి ఆయన టికెట్ తీసుకొని, ఆయన బిడ్డకు టికెట్ తీసుకొని, పార్టీ ఫండ్ తీసుకొని మరి ఈరోజు ఆయనకు ఓటేసి గెలిపించిన మనలందరినీ మోసం చేసి ఈరోజు ఆయన మరి హైదరాబాద్లోనేమో ఆయన బీఆర్ఎస్ అట, గణపురం మాత్రమే కాంగ్రెస్ అట. రెండు రకాల మనిషి, రెండు నాలుకల ధోరణి. తర్వాత బహురూపాలు వేసుకుంటూ ఇవాళ పబ్బం గడుపుతూ ఉన్నాడు. ఎక్కడ ఏ ఊరికి పోయినా కూడా ఆయన గురించి ఏం మాట్లాడతావు, అదే సచ్చిన పాము, ఆయన గురించి మాట్లాడొద్దు అనే పరిస్థితి. ఆయనకు రాజకీయ సమాధి కట్టాలని కేసీఆర్ చెప్పిండు. ఎంపీ ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు రాజకీయ సమాధి కట్టాలన్నాడు. ఇవాళ కడియం శ్రీహరి తనకు తనే సమాధి కట్టుకుంటాడు. కొంచెం బతుకుండగానే సమాధి కట్టుకుంటే నన్ను పెట్టాలని కట్టుకుంటారు కదా, అట్లా ఊర్లో పొంటి ఎక్కడికక్కడ ఇనుప ఫ్లెక్సీలు పెట్టి సమాధి కట్టుకుంటాడు. ఆలి లేదు, సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు బోర్డులు మాత్రం ఉంటాయి. 1400 కోట్ల బోర్డులు అవుపడతాయి కానీ పనులు ఎక్కడ కనిపించవు. ఏ ఊర్లో ఏ పని కనిపించదు, రోడ్డు మీద మాత్రం బోర్డులు మాత్రం కనిపిస్తుంది. ఆ రకంగా ఈరోజు మనము నమ్మి ఓటేస్తే మన వాళ్ళందరినీ నిండా ముంచుకుపోయిండు. పట్టిన పీడ కడియం శ్రీహరి. కాబట్టి ఎప్పుడు మనమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీ రామారావు మార్గదర్శకంలో మనమందరం కూడా ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. మనం కొట్లాడవలసిన బాధ్యత ఉన్నది. అక్కడ రేవంత్ రెడ్డి ఏమో అరే అక్కడ కన్నపల్లి దగ్గర లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేయాలి, ఆడ 93 మీటర్ల నీళ్లు ఉంటే పంప్ ఆన్ చేయొచ్చు, కానీ 97 మీటర్ల నీళ్లు పోతున్నాయి. మేడిగడ్డ దగ్గర 1,00,000 క్యూసెక్కులు అంటే దాదాపు 9 టీఎంసీల నీళ్లు కిందికి పోతున్నాయి. చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి మన తెలంగాణ నీళ్లను దారాదత్తం చేస్తున్నాడు ఆంధ్రకు. కిందికి నీళ్ళు పోతే పోలవరంలో పెద్దది కిందికి పోతుంటుంది. ఏమాత్రం సిగ్గు శరము చదువు రాదు అజ్ఞాని లెక్క రేవంత్ రెడ్డి ఏమంటాడంటే ఇక్కడ నీళ్ళు వదిలిపెడితేనట అక్కడ భద్రాచలం మునిగిపోతాడ, 44 గ్రామాలు మునిగిపోతాయని చెప్పేసి అజ్ఞానంగా మాట్లాడతాడు. కిందికి పోయడానికి కింద పెద్ద పోలవరం ప్రాజెక్టు ఉంటే పైకి వెళ్ళి బ్యాక్ వాటర్తో మునిగేది ఉంటే భద్రాచలం మునుగుతుంది తప్ప పైనుంచి వెళ్ళిపోయే అంతకుముందే 28 లక్షల క్యూసెక్లు నీళ్ళు పోయినప్పుడే భద్రాచలానికి ఏం కాలే. ఇప్పుడు 1,00,000 టీఎంసీ నీళ్ళు పోతే భద్రాచలం మునిగిపోద్దని అజ్ఞానం లెక్క మాట్లాడడం. తర్వాత నీళ్ళున్నాక మన ఊర్లలో చూస్తాం కదా, గసొంటి పెద్ద మనిషి అంటాడు అరే మేడిగడ్డ ఇంత పచ్చడి వాసింది అనుకుందాం, మేస్త్రి దొరకలేడా నీకు, సిమెంట్ దొరకలేదా నీకు, ఇల్లు ఖరాబ్ అయితే మనం రిపేర్ చేసుకోమా, నువ్వు రిపేర్ చేస్తలేవు అని చెప్పేసి చిన్న రైతు మాట్లాడిన, చిన్న మేస్త్రి మాట్లాడిన మాట కూడా ఆయనకు అర్థం కావట్లేదు. అనేక మంది రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తాను పోయే నీళ్ళు పోయినా కూడా మనం వెనుక బ్యాక్ వాటర్కి వెళ్ళి 2 టీఎంసీ 9 ఇట్లా 2 తీసుకుంటే ఇంకా 7 కిందికి పోతూనే ఉంటాయి. ఆ 2 టీఎంసీ తీసుకుంటే ఒక నెల రోజులు, ఒక 100 రోజులు నడిచేది ఉంటే మొత్తం తెలంగాణ మొత్తం సస్యశ్యామలు అవుతుందన్నా కూడా రాక్షసుని లెక్క భాష కూడా రాక్షసుని భాషనే. రక్త పిచాచి అంటారు కదా, రక్తం తాగే పిచాచి లెక్క ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే లక్ష్మీ బ్యారేజ్లో నీళ్లు ఉన్నాయి కదా, నీటిని విడుదల చేసి ఆ పంటలు ఎండిపోతున్నాయి,
పంటలకు నీళ్ళు అందించవచ్చు కదా అంటే ఆయన అంటాడు బీఆర్ఎస్ నాయకుల రక్తం చల్లి పారిస్తా కానీ నేను నీళ్ళు ఇయ్యను అంటున్నాడు పాలకుడు. కాబట్టి మన పాత్ర మనం గట్టిగా చేసి రాబోయే రోజుల్లో ఏ అవకాశం వచ్చినా మనమందరం కూడా రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ అవకాశాలున్నాయి, జిల్లా పరిషత్ చైర్మన్ ఉండదు. స్థానిక సంస్థలలో మనం గెలిస్తే గ్రామ స్వరాజ్యం మన చేతిలో ఉంటే మనం అన్ని రకాల అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సభ్యత ఈ మెంబర్షిప్ ఈ ఓటు నమోదును మంచిగా చేసుకున్న తర్వాత త్వరలోనే సభ్యత నమోదు కార్యక్రమం ఉంటుంది. అటు తర్వాత గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు ఉంటాయి. అటు తర్వాత మనకి ఎలక్షన్లు కూడా వస్తాయి. కాబట్టి వీటన్నిటిలో చురుకైన పాత్ర పోషించాలని కోరుకుంటూ ఎప్పటికప్పుడు అక్కడ రేవంత్ రెడ్డిని ఇక్కడ కడియం శ్రేణిని కడిగిపోయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.